హలో ఎవ్రీవన్, సమ్మర్ సీజన్ కదా, పిల్లలు ఇంట్లో ఐస్ క్రీమ్ అడిగినప్పుడు ఇలా షుగర్ కానీ మిల్క్ పౌడర్ వేయకుండా ఒకసారి ట్రై చేయండి. హెల్తీగా బౌల్లో మొత్తమాడు పప్పు, బాదం పప్పు వేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టుకొని మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత ప్యాన్లో 1/2 లీటర్ పాలు వేసుకొని ఇలా మిక్స్ చేస్తూ ఉన్నామంటే ఆఫ్ అయిపోతాయి పాలు. అప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకొని వాటర్ వేసి మిక్స్ చేసుకొని అందులో వేసుకొని ఇలా తిక్కుగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా తిక్కుగా అయిన తర్వాత చల్లారబెట్టుకొని మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని టేస్ట్కి తగినంత బెల్లం కూడా వేసుకొని ఇలా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకున్నామంటే క్రీమీ టెక్స్చర్లోకి అయితే రావాలన్నమాట. అప్పుడు ఇలా ఐస్ క్రీమ్ మౌల్స్లో కానీ లేకపోతే ఇంట్లో ఉన్న స్టీల్ గ్లాసెస్లో కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా వేసుకొని అన్నిటిపైన ఇలా స్టిక్స్ అయితే పెట్టుకొని ఓవర్ నైట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే హెల్తీగా టేస్టీగా కుల్ఫీ అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.